హాయ్ ఎవ్రీవన్. అందరూ బాగున్నారు కదా! ఈరోజు నేను నా 5 AM మార్నింగ్ రొటీన్ చూపిస్తున్నాను. ముందు హౌస్ క్లీన్ చేసుకొని, ఆ తర్వాతయితే ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత ఇల్లంతా ఇలా ధూపమేస్తాను. ఎర్లీ మార్నింగే ఇలా ధూపమేస్తే మనకి ఎలాంటి నెగటివిటీ ఉన్నా కూడా పోతుంది. అలాగే పాజిటివ్‌గా అనిపిస్తుంది. అంతేకాకుండా ఎక్కడైనా బ్యాడ్ స్మెల్ అలా కూడా రాకుండా మంచి సువాసన వెదజల్లుతూ ఉంటది సాంబ్రాణితో వేస్తే. నేనైతే సాంబ్రాణితోనే వేస్తాను. ఎప్పుడన్నా సాంబ్రాణి అయిపోయి బై మిస్టేక్ నేను మర్చిపోతే మాత్రం ఇంకా ధూప్ స్టిక్సే యూజ్ చేస్తాను. ఈరోజు పూలు కూడా కొంచెం తక్కువగా ఉన్నాయి. ఎలాగో చిట్టి గులాబీలు పూసినాయి. అవైతే కోసాను తులసమ్మ దగ్గర పూజ చేయడానికి. నేను గుమ్మం ఎదురుగానే తులసి కోట ఉంటుంది కాబట్టి తులసమ్మ దగ్గరే ముగ్గేస్తాను. ఈ గుమ్మం ఎదురుగా వేసినా నడిచేటప్పుడు తొక్కేస్తారు. ముగ్గు మహాలక్ష్మి స్వరూపం అంటారు కదా! ముగ్గు తొక్కకూడదు. కాబట్టి నేను తులసి కోట ముందే వేసుకుంటాను. ఎలాగూ డోర్ ఎదురుగానే ఉంటది. ప్లేస్ కూడా తక్కువే కాబట్టి చూడడానికి చాలా బావుంటది. ఈరోజైతే నేను ఈ ముగ్గేసాను. చుక్కల ముగ్గుల కన్నా కూడా ఇలా ఫ్లవర్స్ వేయడం చాలా ఇష్టం. డోర్ పక్కనేమో తామర పువ్వు వేశాను. అందులో పసుపు, కుంకుమే నేను యూజ్ చేస్తాను. కలర్స్ ఏం వేయను. ఎందుకంటే ఎలాగో ఎవరు తొక్కరు. పిల్లలు కూడా తొక్కే ప్లేస్‌లో వేయను కాబట్టి పసుపు, కుంకుమే యూజ్ చేస్తాను నేను. గుమ్మం బయట రాగి చెంబు పెట్టుకోవడానికి రాగి చెంబు శుభ్రంగా కడిగేసిన తర్వాత గంధము, కుంకుమ బొట్లు పెట్టుకొని రాగి చెంబులో పసుపు, కుంకుమ, అక్షింతలు, గంధము అలాగే జవ్వాదు కూడా వేసుకోవచ్చు. మంచి సువాసన వస్తుంది. రాగి చెంబు నిండుగా నీళ్లు పోసి పుష్పం పెట్టుకుని నేనైతే గుమ్మం పక్కన పద్మం వేయలేదు ఈరోజు. తామర పుష్పం వేశాను. ఒక తమలపాకు కానీ, మామిడాకు కానీ పెట్టుకుని దాని మీద రాగి చెంబు పెట్టుకుని ఒక పుష్పం పెట్టుకోండి. ప్రతిరోజు రాగి చెంబు పెట్టను. రోజు విడిచి రోజు పెడతాను. ఒకవేళ వాటర్ నల్లగా అయిపోయినా లేదా పువ్వు వాడిపోయినా మార్చేసుకోవచ్చు. లేదా 2 రోజులకు ఒకసారి కూడా పెట్టుకోవచ్చు. మంగళవారం, శుక్రవారం మాత్రం ఖచ్చితంగా పెడతాను నేను. నేను తులసమ్మ దగ్గర పూజ చేసుకుంటున్నాను. నేను సెపరేట్‌గా ఏం పెట్టలేదు. గుమ్మం ఎదురుగానే పెట్టాను. పక్కనే మిగిలిన పూల చెట్లు కూడా ఉంటాయి తులసమ్మతో పాటే. తులసి కోటను తీసుకొని 4 ఇయర్స్ అవుతుంది. కొంచెం కలర్ కూడా చేంజ్ అయింది వర్షానికి. ఫస్ట్ అయితే స్టవ్ మీద పాలు పెట్టి, ఆ తర్వాత మా వారికైతే కాఫీ కల్పించాను. పొద్దున్నే ఒక్కోసారి దేవుడికి నైవేద్యం చేసేంత టైం ఉండదు కదా! పిల్లల్ని స్కూల్‌కి పంపించే హడావుడి, వంట ఇవన్నీ. అందుకని నేనైతే ఇలా పౌడర్ చేసి పెట్టేసుకుంటాను. ఒక మిక్సీ జార్‌లో కొన్ని యాలుక్కాయలు, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్లు మిరియాలు తీసుకుంటున్నాను. దాన్ని పౌడర్ లాగా చేసేసి ఒక గాజు సీసాలో పెట్టేసుకుంటాను. అయిపోయినప్పుడల్లా ఇలా పౌడర్ చేసి పెట్టుకుంటాను నేను. కావాలంటే ఇందులో శొంఠి కూడా కలుపుకోవచ్చు. నా దగ్గర లేదు. నేను ఎప్పుడైనా గానీ మిరియాలు, యాలుక్కాయలతోనే పౌడర్ చేస్తాను. ఇది గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే మనకి చాలా రోజులే నిల్వుంటుంది. నేను దేవుడికి దేంట్లో అయితే పానకం కలుపుతానో ఆ గ్లాస్ తీసి కొంచెం గంధం, కుంకుమ బొట్లు పెట్టుకుని కొంచెం చిటికెడు వేస్తాను. ఎందుకంటే నేను మిరియాలు ఎక్కువ వేశాను కాబట్టి చాలా ఘాటుగానే ఉంటుంది. సరిపోను బెల్లం తీసుకుని గ్లాస్ నిండా వాటర్ తీసి స్పూన్‌తో కలిపేస్తాను. బెల్లం చాలా సన్నగా తరుక్కుంటాం కాబట్టి తొందరగానే కరిగిపోతుంది. నేను కూర్చొని ప్రశాంతంగా పూజ చేసుకుంటాను. ఎక్కువ అయితే టైం ఉంటేనే చేస్తాను. లేదంటే పిల్లల్ని స్కూల్‌కి పంపించిన తర్వాత నేను ఇంట్లో పూజ చేసుకుంటాను. పూజలో కూర్చున్నా కూడా ప్రశాంతంగా అనిపించదు. టైం అయిపోతుంది స్కూల్‌కి అని. ఆ రోజు సాటర్డే అందుకని గోవిందనామాలు, ఆ తర్వాత అయితే కాలభైరవాష్టం చదువుకున్నాను. పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు పిల్లల్ని స్కూల్‌కి పంపించే హడావిడైతే స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ అయితే నేను స్నాక్స్‌లోకి ఇక్కడ గ్రేప్స్, స్ట్రాబెర్రీస్ పెడుతున్నాను ఈరోజు. ఎక్కువ నేను స్నాక్స్ బాక్స్‌లోకి అయితే మాత్రం ఆయిల్ ఐటెమ్స్ అనేవి పెట్టను. ఫ్రూట్సే ప్రిఫర్ చేస్తాను ఎక్కువగా. సాల్ట్ వాటర్‌లో ఒక 5 మినిట్స్ సోక్ చేసిన తర్వాత మళ్ళీ నార్మల్ వాటర్‌తో క్లీన్ చేసి, ఆ తర్వాత అయితే నేను స్నాక్స్ బాక్స్‌లో పెట్టేస్తాను. ఒక టిష్యూ పేపర్ పెట్టి, కుక్కర్‌లో రైస్ పెట్టేసి బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు టిఫిన్ వచ్చేసి దోస. నేను దోస పిండిలో ఒక 2, 3 స్పూన్స్ రాగి పిండి వేసేసి దోస వేస్తాను. ఇడ్లీ వేసేప్పుడు కూడా అలాగే చేస్తా. పర్టిక్యులర్‌గా రైస్‌తో రాగులు అవేమి నానబెట్టకుండా ఇలా చేస్తాను. బావుంటది టేస్ట్ కూడా. కలర్ కూడా అంత బ్రౌన్‌గా కూడా ఏం రాదు. కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగానే తినేస్తారు. ఓన్లీ రాగులు నానబెట్టి చేస్తే ఏంటంటే పిల్లలు కొంచెం తినడానికి ఇష్టపడరు. బ్రౌన్ కలర్‌లో ఉంటది గదా! అంటే తింటారు. కానీ అంత ఇష్టంగా అయితే తినరు. చిన్న పిల్లలు కదా! ఒక దోస తింటే చాలు వాళ్ళకి స్టమక్ ఫుల్ అయిపోద్ది. నేను పల్లీ చట్నీ కాకుండా అల్లం చట్నీ చేశాను. దోసలోకి చాలా ఇష్టం మా పిల్లలకి అల్లం చట్నీతో తినడం. టిఫిన్ ప్లేట్ పిల్లలకి ఇచ్చేస్తే వాళ్ళు తినేస్తూ ఉంటారు. ఈలోగా కూర వండేద్దాం అనుకున్నాను. ఈరోజు కూర వచ్చేసి గుమ్మడికాయ కూర. మనకి మటన్ తింటే ఎంత బలమొస్తదో గుమ్మడికాయ కూడా అంతే బలమంట. కాకపోతే మనం కొంచెం ఒళ్ళు నొప్పులు అని చెప్పేసి తక్కువగా తింటాము. చిన్నప్పుడు మా నానమ్మ ఈ గింజల్ని ఎండబెట్టి నెక్స్ట్ డే ఒలిసిచ్చేది. గుమ్మడికాయ పొట్టు కొంచెం పెలుసుగా ఉంటది. అంటే మనకి దోసకాయ, సొరకాయ వచ్చినట్టయితే గుమ్మడికాయ రాదు. కొంచెం పెలుసుగా ఇరిగిపోతా ఉంటది. గట్టిగా కూడా ఉంటది తోలైతే. కత్తిపీట యూజ్ చేసే వాళ్ళకైతే చాలా ఈజీ. నాకైతే నైఫ్‌తోనే కట్ చేయడం అలవాటు కాబట్టి ఫస్ట్ పీల్ తీసేసి క్లీన్ చేసుకున్న తర్వాత ఈ పీసెస్‌గా అయితే కట్ చేస్తున్నాను. చాలా బావుంటది టేస్ట్ ఈ పీస్‌లో అయితే. ఇంతకన్నా చిన్నగా అయితే ముక్క మెత్తగా అయిపోయిన తర్వాత పేస్ట్ లాగా అయిపోద్ది కూర. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిరపకాయలు, తాలింపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, అలాగే ఇంగువ అయితే కంపల్సరీగా వేస్తాను కూరలో. టేస్ట్ చాలా బావుంటది. మంచి స్మెల్ కూడా వస్తది.
ఆలిమిన్స్లో వేగిన తర్వాత అయితే ఇంకా ఉల్లిపాయ పచ్చిమిర్చి వేస్తున్నాను. ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కాకుండా మధ్యలోకి ఇలా చిన్న చిన్న చీలికలుగా కట్ చేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఇందులో ఒక స్పూన్ పసుపు అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోండి. ఈ మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్న గుమ్మడి ముక్కలు ఇందులో వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకుంటున్నాను. ఆ తర్వాత ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసి మొత్తం ఒకసారి ఉప్పు కలిసేలాగా తిప్పేసి మూత అయితే పెట్టేసుకుంటున్నాను. లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటే చాలు, మనకి కూర మారుతుంది అన్న భయం అవసరం లేదు. ఎందుకంటే ఇందులో వచ్చే వాటర్తోనే ముక్క చక్కగా మెత్తపడిపోతుంది. మనం ఇంత సైజ్ కట్ చేసుకున్నా కూడా లాస్ట్కి వచ్చేటప్పటికి ముక్క సైజ్ అనేది తగ్గుతుందనమాట. సాల్ట్ వేసాం కదా, దానివల్ల వాటర్ వస్తుంది. ఆ వాటర్కి చక్కగా ముక్క ఉడికిపోయింది. ఇంకా నేను ఇందులో అయితే ఒక 2 స్పూన్లు కారం అలాగే కొంచెం బెల్లం కూడా వేసాను. ఒకసారి కలిసేలాగా తిప్పుకొని మూత పెట్టేసుకుంటున్నాను. బెల్లం కొంచెం కడితే కూర టేస్ట్ బాగుంటుంది. ఇంకా దీనికి కాంబినేషన్గా మిరియాల రసం చేద్దామని చెప్పేసి ఒక మిక్సీ జార్లో 2 టమాటాలు మెత్తగా పేస్ట్ లాగా చేసుకుని గిన్నెలో తీసుకున్నాను. అందులో కొంచెం చింతపండు రసము, తగిన నీళ్లు పోసుకొని పసుపు, ఉప్పు అలాగే కొంచెం పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర తీసి ఇంకో స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేస్తున్నాను. అబ్బాయిలు అయితే వాళ్ళే రెడీ అయిపోతారులే అనే కొంచెం ఇది ఉంటుంది, కానీ అమ్మాయి కదా మనమే రెడీ చేయాలి. చిన్నపిల్లలు కొంచెం పెద్దయితే వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారు. ఇంకా కూర అయితే రెడీ అయిపోయింది. ఒకసారి టేస్ట్ చూశాను, అన్నీ సరిపోయినాయి కరెక్ట్గానే. ఇంకా కొంచెం పైన కొత్తిమీర జల్లేసి పిల్లలకి కావాల్సినంత లంచ్ బాక్స్లోకి అయితే తీసేసాను. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా మిరియాల రసంలోకి పౌడర్ కోసం మిక్సీ జార్లో ఒక స్పూన్ ధనియాలు అలాగే మిరియాలు, వెల్లుల్లి, కరివేపాకు తీసుకుని ఇలా పౌడర్ లాగా చేశాను. మీరు స్పైసీ ఎక్కువ తింటే కనుక మిరియాలు కొంచెం ఎక్కువే తీసుకోండి. ఇంకో గ్లాస్లో వచ్చేసి నేను ఒక 2 స్పూన్లు సబ్జా గింజలు తీసి వాటర్ పోసి ఒకసారి ఇలా కలిపేసి పక్కన పెట్టేస్తున్నాను. ఎందుకంటే ఈవినింగ్ వచ్చిన తర్వాత తాగించడం కోసం. ఇప్పుడు ఆల్రెడీ సమ్మర్ స్టార్ట్ అయింది కదా, చాలా వేడి చేస్తుంది. చిన్నపిల్లైనా పెద్దవాళ్ళకైనా హీట్ అనేది తగ్గిస్తుంది సబ్జా గింజలు. ఇంకా రసం అయితే మరిగిపోయింది. నేను మిరియాల పౌడరు రసంలో వేసేస్తున్నాను. వేయగానే ఒకసారి గరిటతో తిప్పేసి మూత పెట్టేయండి. ఎందుకంటే మంచి స్మెల్ వస్తుంది పౌడర్ అందులో వేయగానే. కరివేపాకు కూడా వేసాం కదా, మళ్ళీ ఎక్కువసేపు మూత తీసినా కూడా స్మెల్ పోద్ది. తినేటప్పుడు మనకు అంత మంచి స్మెల్గా అనిపించదు. వేడి వేడి అన్నంలో రసం పోసుకొని వడియాలు నంచుకొని తింటే ఎంత బాగుంటుందో కమ్మగా. అందులో ఎప్పుడైనా జలుబు చేసినప్పుడు ఒక్క రసంతోనే అన్నం తినాలనిపిస్తుంది, ఇంకేం తినాలనిపించదు కదా. నేను ఇంకా తాలింపు పెట్టేసుకుంటున్నాను. నీటితోనే తాలింపు పెడుతున్నాను. రసం కానీ పులుసులు కానీ నీటితో తాలింపు పెట్టుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇంక ఇందులో పప్పు దినుసులు ఏం వేయకుండా ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు వేసి తాలింపు పెట్టేశాను. మా పాప 2 కూరలు అయితే ఏం తీసుకెళ్ళదు స్కూల్కి, ఒక్కటే కర్రీతో తీసుకువెళ్తుంది. ఇంకా నేనే తొందరగా వంట పని అయిపోతుంది కదా అనేసి రసం కూడా పెట్టేశాను. ఇంకా మా పెద్ద పాపకి అయితే జల్లేస్తున్నాను, స్కూల్కి టైం అయిపోతుందని. నేను 2 డేస్కి ఒకసారి అయితే కన్ఫామ్గా ఆయిల్ అయితే పెడతాను. డైలీ పెట్టను, మళ్ళీ ముఖమంతా జిడ్డు గారుతూ ఉంటుంది. అది కూడా ఈవినింగ్ టైంలో మీరు ఆయిల్ పెట్టండి పిల్లలకి. స్కూల్కి మార్నింగ్ హెడ్ బాత్ చేయకుండా పంపించాలి అని అనుకుంటే. ఇప్పుడు పిల్లలకి ఊరికనే తెల్లంటికలు వచ్చేస్తున్నాయి. మా పాప చదివే క్లాస్లోనే ఒక 5 మెంబర్స్ ఉన్నారంట. అది కూడా అబ్బాయిలకు కూడా కాదు, అమ్మాయిల్లోనే తెల్లంటికలు ఉన్న వాళ్ళు. ఇంత చిన్న ఏజ్లో అప్పుడే తెల్లంటికలు ఏంటండి బాబు. నేనైతే రిబ్బన్సే వేస్తాను. వీక్లో 2 టైమ్స్ నేను హెడ్ బాత్ చేపిస్తాను. ఆ హెడ్ బాత్ చేయించినప్పుడు మాత్రం ఇంకా తను అడిగినట్లు ఇంకా ఏ హెయిర్ స్టైల్ అయితే అది. కానీ హెయిర్ స్టైల్స్ అంటే ఒక్క జడ అయితే ఎలో లేదు స్కూల్కి, 2 జడలే తనకు నచ్చిన హెయిర్ స్టైల్. మా చిన్నదానికి స్కూల్ లేదు, ఈరోజు హాలిడే అనమాట. ఇంకా తను స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ చేసి చిన్న చిన్న పనులు ఉంటాయి కదా అవన్నీ కంప్లీట్ చేసుకుని వచ్చి బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నాను. రోజు అనుకుంటా ఈరోజు ఈ పని కంప్లీట్ అవ్వగానే ఇంకా ఒక బ్లౌజ్ కంప్లీట్ చేసేయాలి అని, కానీ ఏదో ఒక పని వల్ల ఇంకా అదైతే కంప్లీట్ చేయకుండానే అయిపోతుంది. టైం దొరికేది ఆఫ్టర్నూన్ ఒక 1 అవర్. ఇక ఆ 1 అవర్లో నేను స్టిచ్చింగ్ చేసేస్తాను. బయటవి కాదు, ఇంట్లోవే చేస్తాను. అంటే నావి, మా అత్తగారివి, మా మమ్మీవి ఇట్లా, లేదా పిల్లలవి. అంతేగాని బయటవి ఏమి స్టిచ్ చేయను నేను, నాకు అంత టైం కూడా ఉండదు. ఇంక ఈవినింగ్ పాప స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఫ్రూట్సే పెడుతున్నాను ఈరోజు కూడా. పపాయ అనమాట, బాగుంది, పండింది. చెట్టుదేం కాదు, బయటదే. మాకు పపాయ ఫ్రూట్స్ చెట్లు లేవులేండి. డే మొత్తంలో పెద్ద టాస్క్ ఏంటంటే మా చిన్నదానికి తినిపించడము. అది తినదు, ఎంత సతాయిస్తుందో. ఇంట్లో ప్రతి చిన్నవాళ్ళు ఇంతేనేమో నాకు అర్థం కాదు. మళ్ళీ మా పెద్ద పాపతో నాకు అంత ప్రాబ్లం ఏమి ఉండదు అసలు. మా చిన్నదే నన్ను సతాయించుకుని తింటుంది. నేను తిన్నది మొత్తం దీంతో వాగడానికి, దీన్ని తినిపించడానికి టైం మొత్తం సరిపోతుంది. ఇంట్లో నన్నే కాదు, స్కూల్లో క్లాస్ టీచర్ పరిస్థితి కూడా ఇంతే అంట పాపం. ఈమె లాంటి వాళ్ళు ఒక 5 మెంబర్స్ ఉంటారంట క్లాస్లో. లంచ్ టైంలో లంచ్ తినకుండా, స్నాక్స్ టైంలో స్నాక్స్ తింటారంట, కానీ లంచ్ మాత్రం తినకుండా సతాయిస్తారంట పాపం క్లాస్ టీచర్ని. ఇంకా నేను మార్నింగ్ సబ్జా గింజలు నానబెట్టాను కదా, అవైతే కోకోనట్ వాటర్లో కలిపేసి పిల్లలిద్దరికీ ఇస్తున్నాను. ఇవి చాలా మంచిదండి హెల్త్కి, పిల్లలకు కూడా బాడీలో ఉన్న హీట్ మొత్తం తగ్గిస్తుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఒక లైక్ చేసి మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. నాకు మరింత సపోర్ట్ని మీరు ఇస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.